సో ఇప్పుడే ద గర్ల్ ఫ్రెండ్ మూవీ షో కంప్లీట్ చేసుకొని వచ్చాను ఇంటికి. మూవీ రివ్యూస్ కొత్తగా ఉంది కదా. సో కమింగ్ టు ద పాయింట్, గర్ల్ ఫ్రెండ్ రివ్యూ. ఈ మూవీ ఏందో ట్రైలర్ కూడా చూడలేను నేను. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడులే ఒకడు మూవీ పిచ్చోడు, ప్రతి ట్రైలర్ చూసి నన్ను తీసుకెళ్తాడు వెనక. లాస్ట్ టైం డూడ్ మూవీకి తీసుకెళ్ళాడు, అది ఇంకా గాయం మానలేదు. సో వీడి ఇవాళ ఈ మూవీ గురించి చెప్తే నేను అసలు వెళ్ళొద్దని చాలా ఫిక్స్ అయ్యాను. లాస్ట్కి వాడు బ్రతిమలాలు తీసుకెళ్తే వెళ్ళాను వాడితో పాటు. సో మూవీ చూసాను. చెప్పాలంటే మూవీ వాజ్ గుడ్, మంచి మూవీ. మూవీలో మంచి పాయింట్స్ మంచిగానే చూపించారు. స్టోరీ పాయింట్ ఏంటంటే, నువ్వు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు, ఒక నార్సిసిస్ట్ పర్సన్తో రిలేషన్షిప్లో ఉన్నప్పుడు నీ సిచ్యువేషన్స్ ఏంటి అని ఒక పాయింట్ని బ్యూటిఫుల్గా చూపించాడు. ఇట్ వాస్ గుడ్. రష్మిక మందన పర్ఫార్మెన్స్ సూపర్. ఆమె గురించి అందరు ట్రోల్ చేస్తారు కానీ నాకు అంతగానో ఏం అనిపించలేదు. అందరు ఫస్ట్ టైం గ్రేట్ యాక్టింగ్ చేశారు. షీ వాజ్ ఆల్వేస్ గుడ్ యాక్టర్ ఓన్లీ. పుష్ప 2, యానిమల్ దాంట్లో బాగానే చేసింది. అందరు ట్రోల్ చేసేంత ఏం లేదు. షీ ఈజ్ గుడ్ యాక్టర్ అండ్ ఆమెకు తగ్గట్టు రోల్ బాగానే చేశారు. దీక్షిత్ శెట్టి అసలు ఆ రోల్ యాక్సెప్ట్ చేయడమే ఒక చాలా 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 సైక్ క్యారెక్టర్ అది. ఓవరాల్ ఈ వీకెండ్కి మంచి వాచ్, వెళ్ళి చూసేయండి. మీకు ఇలాంటి ఫార్మాట్ వీడియోలు ఇష్టం ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఫాలో కొట్టండి. ఫాలో. బాయ్.